హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనమాట. సెయిల్కి సంబంధించి ఇండియన్ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ ఏదైతే ఉందో ఇస్కో అనమాట. దానికి సంబంధించి మనకి 323 ట్రేడ్ అప్రెంటిస్ కోసం అయితే ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే ఇన్వైట్ చేస్తున్నారనమాట. ఇదైతే మనకి వెస్ట్ బెంగాల్ స్టేట్లో అయితే ఉందన్నమాట ఈ యొక్క యూనిట్. అక్కడైతే ఇక్కడ 1 సంవత్సరం పాటు అయితే మీకు ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎవరన్నా ఐటీఐ పాస్ అవుట్స్ ఎవరైతే ఉన్నారో 2021 ఆ తర్వాత ఎవరైతే పాస్ అయ్యి ఉన్నారో ఐటీఐ ఆయా ట్రేడ్స్లో వాళ్ళైతే కనుక దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకి ఎలక్ట్రీషియన్కి సంబంధించి ఒక 50 స్లాట్స్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ జాబ్స్ కాదు, కేవలం ఏంటంటే మీకు ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది 1 సంవత్సరం పాటు. తర్వాత మీకు స్టైఫెండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఆ యొక్క ట్రైనింగ్ పీరియడ్. తర్వాత సర్టిఫికేట్ అయితే ఇస్తారనమాట. ఫిట్టర్కి సంబంధించి 52 ఉన్నాయి, అలాగే రిగ్గర్ 25 ఉన్నాయి, టర్నర్ 19, మెకానిస్ట్ 20, వెల్డర్ 50, కంప్యూటర్ అనమాట ఒక 31, అలాగే రిఫ్రిజరేషన్ అండ్ ఏసీ 30, అలాగే మెకానిక్ మోటార్ వెహికల్ 4, ప్లంబర్ 8, డ్రోట్స్మెన్లో సివిల్ అనమాట 13. టోటల్గా 302 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్, దీనికి ఎనీ ఇండియన్ అనమాట, ఎవరైతే ఐటీఐ కంప్లీట్ చేశారో అక్రాస్ ఇండియా ఎవరైనా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే మరి 2021 లేదంటే ఆ తర్వాత పాస్ అయినటువంటి ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో గతంలో ఈ అప్రెంటిస్ ట్రైనింగ్ తీసుకోకుండా ఫ్రెషర్స్కి మాత్రమే ఈ అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ ఏజ్ వచ్చేసరికి మనకి మినిమం అయితే 18 ఇయర్స్ అయితే ఉండాలన్నమాట. అలాగే 28 ఇయర్స్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు యాజ్ ఆన్ 1 మార్చ్ 2024కి. ఇంకా SC/ST ఎవరైనా అప్లై చేస్తే 33 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకైతే 31 ఇయర్స్ అనమాట. ఫ్రెండ్స్, ఇంకా దీనికి సంబంధించి మనకి ఎగ్జామినేషన్ కానీ అలాగే ఫీజు కానీ ఏం లేదనమాట. మీకు వచ్చినటువంటి యొక్క మార్క్స్ ఏదైతే ఉన్నాయో ఐటీఐ దాంట్లో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కోసం అయితే మిమ్మల్ని కాల్ చేయడం జరుగుతుంది. తర్వాత అయితే మీకు సంవత్సరం పాటు ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ ట్రైనింగ్ పీరియడ్లో మీకు దాదాపుగా 7,700 రూపీస్ వరకు నెల మీకు ఒక స్టైఫెండ్ రూపంలో అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అలాగే మీకు మెడికల్ ఫెసిలిటీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇంకా దీనికి అప్లై చేసుకునే దానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి మనకి 19 అనమాట, మార్చి 2024 చూస్టేతో అయిపోతుంది అనమాట. ఫ్రెండ్స్, ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి మనకి స్కిల్ ఇండియా ఏదైతే ఉందో NAPS అప్రెంటిస్షిప్ india.gov.inలో అయితే మనకి రిజిస్టర్ అయితే అవ్వాలి. ఇక్కడ లాగిన్ రిజిస్టర్ అని ఉంటుంది. ఇది క్యాండిడేట్ తీసుకోవాలి. మీరు కనుక గతంలో కనుక రిజిస్టర్ అయ్యి ఉంటే లాగిన్ అయిపోవచ్చు. డైరెక్ట్గా ఈమెయిల్ ఐడి క్యాప్చర్ ఇచ్చేసి మనం ఆ యొక్క ఓటీపీ వస్తుంది, వెరిఫై చేసేసి మీరు లాగిన్ డైరెక్ట్గా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. లేదంటే ఇక రిజిస్టర్ యాజ్ క్యాండిడేట్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేస్తే మీరు కనుక ఐటీఐ స్టూడెంట్ కాబట్టి దీని మీద టిక్ ఆన్ చేయాలి. మీకు రోల్ నెంబర్ ఇవ్వాలన్నమాట. ఐటీఐకి సంబంధించి క్లిక్ చేయడంతో మీకు ఫైన్ డీటెయిల్స్ వస్తాయి. సో మీరు లోపలికి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. డాష్బోర్డ్లోకి వెళ్ళిపోయి తర్వాత డీటెయిల్స్ అయితే ఫిల్ అవుట్ చేసుకోవచ్చు. లేదు మీరు ఆల్రెడీ కనుక రిజిస్టర్ అయ్యి ఉంటే లాగిన్ అనాలి. ఇక్కడ ఈమెయిల్ ఐడి క్యాప్చర్ ఎంటర్ చేసేసి వెరిఫై చేసేసి సబ్మిట్ అని లాగిన్ అయితే అవ్వాలన్నమాట. ఫ్రెండ్స్, ఇదైతే మన డాష్బోర్డ్ అనమాట. లోపలికి అయితే వచ్చాము. మీరు గతంలో కనుక పూర్తి చేసుకొని ఉంటే ఈ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇక్కడ మనకి 100% ప్రొఫైల్ ఇలాగైతే వస్తుంది అనమాట. సో అదైతే కంప్లీట్ అయితే చేసుకోవాలి. లేదన్న వాళ్ళు ఎవరైతే ఫ్రెష్గా రిజిస్టర్ అవుతున్న వాళ్ళైతే మొదట అప్డేట్ ప్రొఫైల్ అని ఉంది ఇక్కడ. ఆ యొక్క అప్డేట్ ప్రొఫైల్ తీసుకొని మొదట ఈ యొక్క డీటెయిల్స్ అన్ని ఫిల్ అవుట్ చేయాలన్నమాట. అంటే మీ యొక్క నేము, ఫాదర్స్ నేము, అలాగే అడ్రస్ డీటెయిల్స్ అవన్నీ ఎంటర్ చేసుకోవాలి. తర్వాత ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కూడాను, అలాగే ఆ తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ అనమాట. మీకు స్టైఫెండ్ నెల స్టైఫెండ్ ఇచ్చేదానికి బ్యాంక్ డీటెయిల్స్ కూడా మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే ఈకేవైసీ అనమాట. ఈకేవైసీ అంటే మీరు ఆధార్ కార్డ్ నెంబర్ ఇస్తే మీకు ఓటీపీ అయితే వస్తుంది అనమాట. ఓటీపీని వెరిఫై చేస్తే మీకు ఈకేవైసీ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో దాంతో మీకు 100% ప్రొఫైల్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది అనమాట. ఇది చేసుకోవడానికి మీకు ఫీజు ఏమి పే చేయాల్సిన అవసరం అయితే లేదనమాట. పూర్తిగా ఫ్రీ అనమాట. ఫ్రెండ్స్, మనకి సిగ్నేచర్ ఇమేజ్ అప్లోడ్ చేస్తే ఒక 10% కంప్లీట్ అవుతుంది. తర్వాత కేటగిరీ, మీ యొక్క జనరల్ కేటగిరీని ఎంటర్ చేస్తే ఒక 10%, మీ యొక్క మదర్స్ నేమ్, ఫాదర్స్ నేమ్, మీ యొక్క క్యాండిడేట్స్ క్వాలిఫికేషను, అలాగే బ్యాంక్ డీటెయిల్స్, అలాగే ఈకేవైసీ ఇలాగా మొత్తం మీరు డీటెయిల్స్ అన్నీ కనుక కంప్లీట్ చేస్తే 100% పూర్తి అయిపోతుంది అనమాట. సో దాంతో మీకు ఇక్కడ రిజిస్ట్రేషన్ అయితే పూర్తి చేసుకునే వాళ్ళు అవుతారు. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇక్కడ మనకి అప్రెంటిస్షిప్ ఆపర్చునిటీస్ అని ఉంది. దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట.
ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ సెయిల్ IISCO స్టీల్ ప్లాంట్ బరన్పూర్ అనేది మనం టైప్ చేయాలన్నమాట సెర్చ్లో. ఫ్రెండ్స్ మీకు ఇది రావాలంటే ఏం చేయాలంటే ఇక్కడ సెయిల్ హైఫన్ పెట్టి IISCO స్టీల్ ప్లాంట్ అని టైప్ చేయాలన్నమాట. జాగ్రత్తగా మిస్టేక్స్ లేకుండా యాస్టీజ్గా మీరు కనుక టైప్ చేస్తే వస్తుంది, లేకపోతే మీకు అది కష్టమైతే అవుతుంది అన్నమాట సెర్చ్ చేసుకోవటం అనేది. ఇక్కడ వచ్చినప్పుడు దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మన నెక్స్ట్ ఇలా అయితే వచ్చిందనమాట సెయిల్ IISCO స్టీల్ ప్లాంట్ అనమాట. 15 ఆపర్చునిటీస్ ఇప్పుడు మనం ఏదైతే చూపించామో అవన్నీ ఇక్కడ వచ్చినాయి అనమాట. 15 ట్రేడ్స్. వ్యూ అనాలి, వ్యూ అంటే మనకి ఇక్కడ డీటెయిల్స్ అయితే వస్తాయి అనమాట. ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ కోడ్ చెక్ చేసుకోవాలి మీరు జాగ్రత్తగా. 3171 ఇక్కడ 3171 90012 అనమాట. అలాగే 90012 సో మనకి మ్యాచ్ అయింది కాబట్టి దీనికి మనం అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయన్నమాట. 7700 రూపీస్ మీకు స్టైఫండ్ అయితే ఇస్తారు. మెన్ అండ్ ఉమెన్ బోత్ ఆర్ దీనికి ఎలిజిబుల్ అనమాట. సో ఇక్కడ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి, మీకు చెక్ చేసుకోవచ్చు. దీనికి అప్లై చేయాలంటే అప్లై ఫర్ దిస్ ఆపర్చునిటీ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ బరన్పూర్ IISCO ప్లాంట్ ఉంది, సెలెక్ట్ చేసుకొని ఓకే అంటే దానికి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ట్రేడ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. మీరు ఏ ట్రేడ్కి అప్లై చేయాలి అనుకుంటే దానికి ఎదురుగా మనకి ఇక్కడ అప్లై అని ఉంటుంది. ఆ అప్లై మీద క్లిక్ చేసి అప్లై అనే బటన్ మీద క్లిక్ చేసి మీరు అప్లై అయితే చేసుకోవాలన్నమాట. మీరు ఆ యొక్క 15 ట్రేడ్స్లో మీ యొక్క ట్రేడ్ ఏదైతే ఉందో ఆ ట్రేడ్కి మాత్రమే మీరు అప్లై అయితే చేసుకోవాలన్నమాట. ఇది ఫ్రెండ్స్ మనకి IISCO స్టీల్ ప్లాంట్కి సంబంధించి అప్రెంటిస్ ఏదైతే ఉందో దానికి సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అనమాట.